శ్రీ సత్యసాయి జిల్లా పౌర సరఫరాల అధికారి వంశీకృష్ణారెడ్డి పెట్రోల్ బంక్ లైసెన్స్ మంజూరుకు లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు అందింది. నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రామంలో అఖియా ఎంటర్ప్రైజెస్ పేరిట షెల్ పెట్రోల్ బంక్ 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పెట్రోల్ బంక్ నిరాటంకంగా కొనసాగుతోంది. జీఎస్టీ బిల్లులతో పాటు ట్యాక్స్ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. ఇది మేము గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతున్నాం. అప్పట్లో పెట్రోల్ బంక్ను ప్రారంభించి మంజూరు చేయడంలో పౌర సరఫరా అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫామ్ బి మంజూరు చేయాలంటే 2 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని వంశీకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నారని పెట్రోల్ బంక్ మేనేజర్ చంద్రశేఖర్ కలెక్టర్ టీఎస్ చేతన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 1 లక్ష రూపాయలు నగదిచ్చామని చంద్రశేఖర్ తెలిపారు. తాను అడిగిన మరో 1 లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఫామ్ బి మంజూరు చేయనని వంశీకృష్ణారెడ్డి మొండికేయడంతో బంక్ మేనేజర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్కు బాధితుడు ఫిర్యాదు చేస్తాడన్న భయంతో డీఎస్ఓ సెలవులో వెళ్లినట్లు తెలుస్తోంది. సంవత్సరం రోజుల నుంచి ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనేది సేల్స్ ఆఫీసర్ మాకు ఫామ్ బి ఇవ్వడానికి చాలా నిరాకరిస్తున్నారు. సో సంవత్సరం నుంచి ఏమేమి కావాలో అన్ని డాక్యుమెంట్స్ అతను ప్రొవైడ్ చేశాను. కానీ ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు. కనీసం గ్రీవెన్స్లో కూడా అటెండ్ అవ్వకుండా సో పర్సనల్గానే కాంటాక్ట్ అవుతూ వచ్చినాం సార్కి. కానీ అతను రెస్పాండ్ అవ్వడం లేదు. ఇదిగో అదిగో అని చెప్పేసి ఏమో రకరకాల కారణాల చేత అట్లా డిలే చేస్తున్నాడు. బట్ మాకు ఫామ్ బి అనేది అయితే ఇష్యూ చేయడం లేదు. రీసెంట్గా మొన్న 3 నెలల క్రితం రెడ్డిపల్లి హిందూపూర్ నుంచి ఒక అతను వచ్చారు ఐఓసీఎల్. వాళ్ళకి జస్ట్ 2 వీక్స్లోనే సబ్మిట్ చేశారు వాళ్ళకి ఎన్ఓసీ అది ఫామ్ బి అనేది. మాకైతే ఇంతవరకు ప్రొవైడ్ చేయలేదు. మాకు 1 సంవత్సరం రోజుల నుంచి ఈ రకంగా డిలే చేయడానికి ఏమనేది అడిగితే కనుక అతను రకరకాల కారణాలు సర్వే చేయాలనేసి తర్వాత ఇంకోటి అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మాకు ఎన్టీవీ తరఫున అట్లా న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. డబ్బులు స్టార్టింగ్లోనే ఎక్స్పెక్ట్ చేశారు సార్. చెప్పారు 2 లక్షలు డిమాండ్ చేశాడు. సో అంత ఇవ్వలేము సార్ ఏదో అట్లా అని చెప్పేసి అంటే నేను 25 డిపార్ట్మెంట్లని కన్విన్స్ చేసి వాళ్ళందరితో సైన్లు పెట్టించాలి నేను. సో మీది షెల్ అని చెప్పేసి అంటే ఎవరు ఊరికనే కళ్ళు మూసుకొని సైన్ చేయరు. నేను అందరికీ డబ్బులు ఇచ్చుకోవాలా, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏదో అని చెప్పేసి పని జరిగేదే కావాలని చెప్పేసి 1 లక్ష రూపాయలు అయితే డబ్బులు ఇచ్చాము. కానీ ఇంతవరకు అయితే మాకు న్యాయం చేయలేదు సార్. ఆయన ఇప్పుడు ఏదో ఒకటి సార్ అట్లా ఇప్పుడు సర్వే చేయాలని చెప్పేసి అంటున్నారు. సర్వే చేయాలని చెప్పేసి అంటే అతను జేసీ గారిని తీసుకొని వస్తాను, సిఎస్డిటి మేడంతో మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఒకసారి చూపించి అక్కడ సర్వేయర్తో ఒక రోజు అనేది మీరు కండక్ట్ చేస్తే ఆ డేట్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను జేసీ గారిని తీసుకొని వస్తాను. స్పాట్లో చేద్దాము, సర్వే చేసి మీ ల్యాండ్ తగ్గిందా లేకపోతే పెరిగిందా ఏమనే దాన్ని బట్టి మళ్ళీ మీకు ఇష్యూ చేస్తానని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ వేరే వాళ్ళకైతే ఏ రూల్స్ పాటించుకోకుండా అందరికీ ఫామ్ బి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కదిరోళ్ళకి తర్వాత ముదిగుబ్బలో ఒకటి హిందూపూర్లో ఒకటి అందరికీ ప్రొవైడ్ చేస్తారు. మేము అందరితో కాంటాక్ట్లో ఉన్నాము. బట్ మాకు మాత్రం ఈ రకంగా డిలే చేస్తాం. సో మాకు 1 సంవత్సరం రోజుల నుంచి శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేయడంతో మత్స్యకారులు